హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయని, శాంతి నెలకొంటుందని నమ్ముతారు. అయితే చాలామంది దీపారాధన చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ పనులు చేయడం వల్ల పూజ ఫలితం దక్కకపోవడం, ఇబ్బందులు రావడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ కథనంలో దీపారాధన చేసిన తర్వాత చేయకూడని కొన్ని ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ ముందు లేదా పూజ చేస్తున్నప్పుడు శుభ్రం చేయడం మంచిది కాదు. పూజ ముగిసిన వెంటనే పూజామందిరంలోని పువ్వులు, ఆకులను తొలగించకూడదు. పూజామందిరాన్ని మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం చీపురు పెట్టడం వల్ల పూజ ఫలం దక్కదు. సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. పూజ ముగిసిన తర్వాత కొద్దిసేపు పువ్వులు, ఆకులు అలాగే ఉంచండి. ఇంటిని శుభ్రం చేయడానికి సాయంత్రం కంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయం మంచిది. పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఈ నియమాలను పాటించడం వల్ల పూజ ఫలితం పూర్తిగా లభిస్తుంది. దీపారాధన చేసిన తర్వాత ఈ పనులు చేస్తారా? చేస్తే ఇప్పుడే మానుకోండి. ఈ పనులు చేయడం వల్ల పూజ ఫలితం